ప్రఖ్యాతి కాచిన విద్వాంసులు తీసుకొచ్చి ఇక్కడ బిరుదు, వీటితో పాటుగా ఒక స్వర్ణ కమలం 2 లక్షల పైన ఖర్చు చేసే ఒక స్వర్ణ కమలాన్ని, నూతన వస్త్రాలు ఎక్సెట్రా ఇవన్నీ ఇస్తూ సత్కరిస్తున్నాం. ఇక్కడ మీరు చూశారు కదా, వీళ్ళందరూ ఇంతకుముందు సత్కారం పొందినవాళ్ళు. వీళ్ళందరూ పద్మవిభూషణులు, పద్మభూషణులు, పద్మశ్రీలు, సంగీత కళానిధులు. అటువంటి కోవకు చెందిన ఏకేసి నటరాజన్ 94 సంవత్సరాలు ఆయనకి వయసు. ఇప్పటికీ ఆయన కూర్చొని 2 గంటలు కచేరీ చేస్తున్నారు. ఆయన ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఎలాగైతే వైలన్కి ఫారెన్ ఇన్స్ట్రుమెంట్ని ప్రఖ్యాత తీసుకొచ్చారో మన భారతదేశంలో, అలాగే క్లారినెట్ ఈజ్ ఆల్సో ఫారెన్ ఇన్స్ట్రుమెంట్. దాన్ని మన భారతదేశంలో అంత పేరు తీసుకొచ్చిన ఏకేసి నటరాజన్ గారు. అలాంటి కళాకారం తీసుకొచ్చి మనకు ఈరోజు సత్కరించుకుంటున్నాం. రేపు 24వ తారీఖుని కళాభారత్లో 6 గంటల 15 నిమిషాలకి. దీనికి ముఖ్య అతిథిగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నటరాజన్ గారు తెలుగువాడు. అంటే గుంటూరులో పుట్టాడు, తిచూరులో సెటిల్ అయ్యారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ. అటు తెలుగు చక్కగా మాట్లాడతారు ఆయన. అటువంటి వారికి, తెలుగు వారికి ఇస్తున్న ఆనందం కూడా కళాభారతికి తృప్తి ఉంది. దీనికి ముఖ్య అతిథిగా ఇంకొక తెలుగు వ్యక్తి, మన విశాఖ వాస్తవ్యులు, మిజోరాం గవర్నర్ గారు డాక్టర్ హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ కంబంపాటి హరిబాబు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక ముఖ్య అతిథి కోవకు చెందిన వారే ఆనర్డ్ గెస్ట్గా వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్, ఏవిఎస్ఎం, విఎస్ఎం, చీఫ్ ఆఫ్ ద ఫ్లాగ్ ఆఫీసర్, ఆయన కూడా ఇంకొక అతిథిగా వస్తున్నారు. ఇంత బాగా జరిగే ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు ఫంక్షన్కి అందరూ రావాలని మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఎంత ఎక్కువ మంది వస్తే చేసేవాళ్ళకి చూసేవాళ్ళకి కూడా ఆనందంగా ఉంటుంది. మీ ద్వారా తెలియజేయాలి. ఏకేసి నటరాజన్ గారు అద్భుతమైన కచేరీ, క్లారినెట్, అంతేకాకుండా ఆయన గాత్ర విద్వాంసులు కూడా మంచి గ్రేడెడ్ విద్వాంసులు గాత్రంలో కూడా. ఆ 2 కార్యక్రమాలు ఆయన ఇవ్వబోతున్నారు. 2వ రోజు మీఠా పండిట్ అని హిందుస్థానీ కాన్సర్ట్ 25వ తారీఖున ఆదివారం నాడు. బాంబే ఆవిడ వస్తుంది, అక్కడి నుంచి కలకటా నుంచి హార్మోనియం, తబలా వస్తున్నారు. ఆ కచేరీ ఉంటుంది. 3వ రోజు ప్రపంచ ప్రఖ్యాతి చేసిన విజిల్ విజర్డ్ ఒక్కడే ఒకడున్నాడు ప్రపంచం మొత్తం మీద, ఈలపాటి పాడేవాడు. అటువంటి అతనికి గీతం యూనివర్సిటీ వాళ్ళు డీలిట్ ఇచ్చింది బిఫోర్ లాస్ట్ ఇయర్. ఆయన కచేరీ పెట్టాం. చాలా అద్భుతంగా ఉంటుంది. నా భూతో నా భవిష్యత్తు. అలాగే 4వ రోజు మనం ఇక్కడ ఓఎస్ త్యాగరాజన్ అని ఆయనకి అవార్డు ఇచ్చాం 3 ఏళ్ల క్రితం. వారి తమ్ముడు కూడా ఆ కోవకు చెందినవాడు, అంత గొప్ప విద్వాంసుడు ఓఎస్ అరుణ్. ఆయన మెడ్రాస్ నుంచి వచ్చి ముఖ్యంగా ఈరోజు కచేరీ కాకుండా భజన సంప్రదాయంలో కూడా పాడాలని వారు రిక్వెస్ట్ చేసిన వల్ల ఈజ్ ఎ ఫేమస్ ఇన్ భజన సంప్రదాయ కీర్తనాస్. సో ఆయన భజన సంప్రదాయం చేస్తారు. ఇక 5వ రోజు కూచిపూడి వాచస్పతి, కళారత్న డాక్టర్ వేదాంత రామలింగ శాస్త్రి, హైదరాబాద్. ఆయన ఇంతకుముందు కూచిపూడి కళాక్షేత్రం, కూచిపూడి విలేజ్లో ప్రిన్సిపాల్గా చేశారు. ఆయన శిష్యులు, ఆయన శిష్య బృందం కలిపి 28 మంది వస్తున్నారు. వాళ్ళు భక్త ప్రహ్లాద అనే కూచిపూడి నృత్య నాటక రూపాన్ని ప్రదర్శించబోతున్నారు. ఇక ఆఖరి రోజుకి వస్తే మనకు తెలుగుదనం ఉట్టిపడేటట్టుగా 38 మంది కళాకారులతో సుబ్బరాజు కళా పరిషత్. ఈయన మనకి నాటకాల్లో సన్ముఖ ఆంజనేయరాజు గారు అందరూ తెలిసినవారు కదా, ఆల్మోస్ట్ ఆ కోవకు చెందిన ఆయన. మీరు కూడా క్షత్రియులే. ఎంతో అద్భుతమైన వాచకం ఉన్నటువంటి మహానటుడు ఆయన. ఆయన బృందాన్ని తీసుకొచ్చి 38 మందితో వస్తున్నారు. ఆఖరి రోజున అంటే 29వ తారీఖు కచేరీ నర్తనశాల పౌరాణిక భజన నాటకం ఉంటుంది. ఈ నాటకానికి అన్నిటికీ కూడా కళాభారత యాజమాన్యం అందరినీ ఉచితంగా రావాలి, చూడాలి, చేసుకోవాలి. ఈ జనరేషన్ కాకుండా తర్వాత జనరేషన్ కూడా చూసి నేర్చుకోవాలి, తరించాలి అనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమానికి కూడా ఉచిత ప్రవేశం పెట్టి ఎటువంటి రుసుము లేకుండా ఎన్ని లక్షలైనా మేమే భరించి చేస్తున్నాం. ఇలాంటి దాతలు వాళ్ళు తీసుకొని. అంచేత మీ ద్వారా మరొకసారి మేము అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, అందరూ రండి, పిల్లల్ని తర్వాత జనరేషన్ తీసుకురండి, ధరించండి, ఆనందించండి. మన కళల్ని, మన ప్రాచీన కళల్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని తర్వాత తరాల వాళ్ళకి అందించే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనం అది తీసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ, జై శ్రీరామ్.
కళాభారతి నిర్వహించే ఫెస్టివల్లో నేషనల్ ఎన్ఎన్స్ డే ఫెస్టివల్ 6 రోజుల పండగ ముఖ్యమైనది. దీనికి ప్రతి సంవత్సరం ఎల్లలో లేకపోకుండా అన్ని ప్రాంతాల నుంచి విశిష్టమైన సేవలు అందించిన సంగీతం, నాట్యం, ఇన్స్ట్రుమెంటల్ వీటిలో ముఖ్యమైన వారిని ఈ నేషనల్ ఎన్ఎస్ డే పురస్కారం నాద విద్యాభారతి, నాట్య విద్యాభారతి అనే బిరుదులతోటి సత్కరిస్తూ 1 లక్ష రూపాయల క్యాష్ ప్రైజు, వైభవాది సహకారంతో ఒక బంగారు కమలం, వస్త్రాలు ఇవన్నీ ఇవ్వటం జరుగుతుంది. తీసుకున్న ఆ బిరుదు చాలా వారిని ఎంతో ఉత్తేజపరిచి ఇంకా బాగా చేయటానికి పడుతున్నదని ఇప్పుడు స్వీకరించిన 20 మంది కూడా వాళ్ళ అనుభూతులు తెలియజేశారు. ఆ విధంగా 6 రోజులు అంటే కర్ణాటక సంగీతం, డ్రామా, చివరి రోజు నృత్యం, ఇంకా వేరే ఇన్స్ట్రుమెంటల్ అన్ని రకాలు సంగీతానికి సంబంధించినవి ప్రదర్శింపబడుతుంది. వాళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్లో బెస్ట్ ఆర్టిస్ట్సే పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఒక రకంగా ఇలాంటి పండుగ ఎక్కడ జరగదు. ఈ పండుగని మీరు అందరికీ తెలియజేసి వారి యొక్క పాండిత్యాన్ని మనందరం గ్రహించేటట్లుగా చేస్తారని కోరుకుంటున్నాము. ఈ నెల 24 నుంచి 29 వరకు జరగబోయే అద్భుతమైన కార్యక్రమానికి విశాఖ ప్రజలందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇదే కార్యక్రమం తమిళనాడులో మెడ్రాస్లో కానీ జరుగుతూ ఈ 6 రోజుల కార్యక్రమం 10,000 రూపాయలు టికెట్ పెడతారు. అలాంటిది కళాభారతి ఉచితంగా ఇస్తున్నారు. దీనికి ప్రేక్షకులే ముఖ్యం. ప్రేక్షకులకి, కళాకారులకి, ప్రేక్షకులకు ఉన్న అనుబంధాన్ని విశాఖ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ, ఈ యంగర్ జనరేషన్ కళల పట్ల ఆసక్తి చాలా తగ్గిపోతున్నది. ఎందుకంటే టీవీ ప్రోగ్రామ్స్ వల్ల కానీ, సెల్ ఫోన్ల వల్ల కానీ ఈ కార్యక్రమానికి ఇలాంటి కార్యక్రమాల మీద ఆసక్తి చాలా తగ్గిపోతుంది. కానీ ఇలాంటి లైవ్ ప్రోగ్రాములు చేయటం అన్నది ఎంత కష్టమో అన్నది అందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి దీన్ని విస్తృత ప్రచారం కల్పించి ఎక్కువ మంది జనం వచ్చేట్టుగా కళలకి ఎంత ఆదరణ తగ్గిపోతుందో అన్న కాలంలో ఉన్నాము. అలాంటి కాలంలో మనమైతే ఎంత ట్రై చేయగలిగితే, ఎంత పిల్లలకి అందుబాటులోకి తీసుకెళ్ళగలిగితే అలాంటి ఆదరణ, దాని యొక్క విలువ మనము వాళ్ళకి తెలియజెప్పగలిగితే, అది మేము మాకంటే అందరికీ దగ్గరగా ఉంటారు. మీరు ఎంత చక్కగా అందరి దగ్గరికి తీసుకెళ్ళగలుగుతారో అంత చక్కగా దీనికి ఆదరణ పొందుతుంది. ఎప్పుడూ కూడా సంగీతం అనేది సంగీతమైన, డాన్స్ అయినా అది మన మనస్సుకి ఆనందాన్ని ఇస్తుంది. ఇలాంటి మనస్సుకి ఆనందాన్ని ఇచ్చే దాన్ని నెక్స్ట్ జనరేషన్ తెలుసుకుంటూ వెళ్తే కనుక వాళ్ళల్లో స్పీడ్ డెసిషన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంది. ఇది పిల్లలందరికీ తెలియజేయాలి.